అభివృద్ధి చెందిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కూకట్పల్లిలో మల్కాజ్గిరి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరువు వచ్చిందన్నారు. హైదరాబాద్ ప్రజలు తాగడానికి నీళ్లు లేక ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ఇంపోర్ట్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని ఎమ్మెల్యేలు కోరారు. ఇంత ఘోరం చేస్తారని ఎప్పుడు ఊహించలేదు. చెర్లు ఎండిపోయినాయి. కాంగ్రెస్ వస్తే నీటిపారుదల లేదు, తాగునీరు కూడా సరిగ్గా వస్తలేవు, ట్యాంకర్లు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాయి, కరెంటు కూడా బంద్ అయితేనే ఉంది. అన్ని మాయమైన కేసీఆర్ లేకపోతే ఇంత మాయమా, ఇంత ఆగమాగమా? ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, మంత్రులకు వస్తలేదు, ఎమ్మెల్యేలకు వస్తలేదు. వాళ్ళకు వచ్చిందల్లా ఒకటే, తిట్టాలే తిట్టాలే తిట్టాలే. ఎన్ని దినాలు తిడతావు? 4 నెలలు రోజు తిడతానే ఉన్నారు మమ్మల్ని. ఇంకెన్ని దినాలు తిడతావు? తిట్లతోనే నడిపిస్తావా? తిట్లతోనే పరిపాలన ఉంటుందా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నా? తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తారు, ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. 14 సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్టారు. తెలంగాణ తీసుకొచ్చి మరి 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అయింది, రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అయింది అందరూ తెలుసు. అన్ని రంగాలలో మరి బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని వర్గాల వారికి మరి సాయం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎంపీ అయిన తర్వాత ఆయన పిసిసి అధ్యక్షుడు మరొకసారి అసెంబ్లీ ఎలక్షన్ ముంగట మాయమాడని చెప్పి మరి ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని మిత్రులారా, ఇక్కడ మాత్రం ప్రజలందరూ కూడా మరి ఏం జరిగిందనేది గుర్తించారు. ప్రజలందరూ కూడా మేము ప్రజల దగ్గర అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు మాకు మోసం చేశారు, రేవంత్ రెడ్డి గారిని మేము నమ్ముతాయని మోసం చేశారు. ఆయన ఎడమకాలుతోటి రేవంత్ రెడ్డి ఎడమకాలుతోటి మమ్మల్ని మా గుండె దగ్గర తల్లి వెళ్ళిపోయిందని చెప్పి ప్రజలు అంటున్నారు.